గుంటూరులో అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం చోటు చేసుకుంది. స్టాల్స్ ను చూసేందుకు వెళుతున్న మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మంత్రి బోనబోయిన్ను గన్మెన్ నెట్టివేయడంతో కార్యకర్తలు, మంత్రి గన్మెన్కు మధ్య వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. ఆగ్రహించిన కార్యకర్తలు త్రిబుల్ గన్మెన్ను పక్కకు నెట్టేశారు. అనంతరం బోనిపోయిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఈ రోజు అయితే మాత్రం గుంటూరుకి సంబంధించి చిత్రకళా వీధి అనేటువంటి ఒక కార్యక్రమం అయితే ప్రెస్టేజ్గా కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానంగా కూడా ఈ ఇనాగ్రేట్ చేసింది మాత్రం మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఇనాగ్రేట్ చేసేందుకు వచ్చినటువంటి సందర్భంలో కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి త్రిపురాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు అయితే అడ్డుకోవడం జరిగింది. అతనైతే మాత్రం మోచేతో పొడవటం, దాంతో ఒక్కసారిగా కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అయితే మాత్రం కుప్పగొలినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఆయనకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందైతే మాత్రం మంత్రి కందుల దుర్గేష్ కూడా అదేవిధంగా కూడా తోసినటువంటి నేపథ్యం. అయితే ఈ బోనబోయిన శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బోనబోయిన శ్రీనివాస్ మాత్రం గట్టిగా కూడా ఈ మోచేత్తో గుండెలో పొడిచేటప్పటికి మాత్రం ఆయన కింద కూలబట్టడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా బోనబోయినతో పాటు వచ్చినటువంటి ఆయన అభిమానులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సెక్యూరిటీ గార్డుని అయితే మాత్రం పక్కకి లాగడమే కాకుండా అతని మీద దాడి కూడా ప్రయత్నించిన సందర్భంలో మంత్రి కందుల దుర్గేష్ అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి మాత్రం ప్రధానంగా గుండె మీద బాగా బలంగా దెబ్బతగిలినటువంటి నేపథ్యంలో ఆయన అయితే కొద్దిసేపటి క్రితం అయితే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే పార్టీ కార్యాలయానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటుగా కూడా మంత్రి కందుల దుర్గేష్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగినటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది, దాడి చేశారా అని అడిగినటువంటి పరిస్థితుల్లో మాత్రం తమ మీద దాడి అయితే చేయలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి సెంట్రల్ సెక్యూరిటీ గార్డు మాత్రం తమని మోచేత్తో గట్టిగా కూడా బలంగా పొడిచాడు అని చెప్పి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించిన సెక్యూరిటీ అయితే వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేవు. కేవలం ఈ త్రిపులార్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు, అది కూడా అతను సెంట్రల్ సెక్యూరిటీ గార్డు, అతనైతే మాత్రం మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నట్టు కాకుండా కూడా ఒక్కసారిగా కూడా మోచేత్తో పొడిచాడు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని త్రిపులార్కి కూడా తెలియజేశాం. ఆయన అయితే మాత్రం వాళ్ళు సెంట్రల్ సెక్యూరిటీ, వాళ్ళకి సరిగ్గా కూడా భాష కూడా రానటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇదే పనిగా కూడా చాలాసార్లు ఇదే విధంగా ప్రవర్తించారు అని చెప్పినట్టుగా కూడా బోనబోయిన శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఆ సెక్యూరిటీ గార్డు మీద తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నట్లుగా కూడా తెలియజేశాడు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.